సాధారణంగా ప్రజలకి ఒక పార్టీలోనో ఒక కార్యక్రమంలోనో ఏం జరుగుతుందో తెలియదు. పత్రికలు అందులో ఉన్నటువంటి ఇన్‌డెప్త్ అనాలిసిస్ దాన్ని ఏమంటారంటే అంతర్గత వ్యవహారాలని వెలికి తీసి బయట పెడతా ఉంటారు కాబట్టి ఆ పత్రికల మీద ఒక పాజిటివ్‌నెస్ ఉంటుంది. అందువలనే అవి చదువుతూ ఉంటారు. అది నిజమని నమ్ముతుంటారు. సాధారణంగా ఇదివరకు 100కి 100% నిజం. పత్రికలో వార్త వచ్చిందంటే అది నిజమని నమ్మేవాళ్ళు. తర్వాత ఎన్టీ రామారావు మరణం అప్పటి నుంచి పత్రికల మీదన ప్రజలకు విశ్వాసం తగ్గిపోతుంది. ఇప్పుడు అసలు విశ్వాసం ఒక్క పాలు కూడా పత్రికలో వార్త వచ్చిందంటే ఇక నమ్మద్దు అనే స్టేజ్కి దిగజారిపోయింది. ఇప్పుడు అది అలా జనం అనుకుంటున్నారన్న ఫీలింగ్ కూడా వదిలేసి బట్టలిప్పినటువంటి వ్యభిచారం చేస్తున్నది ఈనాడు. తాజాగా ఇవాళ మా అభ్యర్థులు పేదోళ్ళు అనే ఒక స్టోరీ కిందన వెనక నుంచి ఖాళీగా కూర్చున్నటువంటి ఒక ప్రదేశం, మేబీ అందరూ వెళ్ళిపోయాక ఓ ఫోటో తీశారో లేకపోతే జనం రాకముందు తీశారు, కానీ ఓ ఫోటో, ఓ పక్కన వీడియోలు కనబడుతున్నాయి, ఓ పక్కన అక్కడ ఉన్న ప్రజలకు కనబడుతోంది జనం వచ్చారా లేదా, ఓ పక్కన బస్సులు బలవంతంగా తీసుకెళ్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇదే పత్రిక రాస్తోంది. ఖాళీ బస్సులు తీసుకెళ్తారా? జనాలు నిండుగా ఉంటేనే కదా బస్సులు తీసుకెళ్ళేది. అక్కడికి వస్తుంటే జనం ఎవరూ లేరు, ఖాళీగా ఉంటుంది, అసలు పట్టించుకోవట్లేదు. అసలు వేసిన ఈ ఫోటోలు చూస్తే ఈ జనం ఇంత దారుణం. అసలు జగన్ 6గురికి సభ పెట్టాడు. భారతీయ జనతా పార్టీ పెట్టిన మీటింగులు ఈ మధ్యన కొన్ని ఇది కార్నర్ మీటింగులు పెట్టింది పాపం. అప్పుడు ఉండేవాళ్ళు 10 మంది అట్లా ఉన్నట్టు చూపెట్టారనమాట. ఇది నిజమని నమ్మాలి మనం. ఏం చెయ్యాలి? వీళ్ళని గురించి మాట్లాడాలి. వద్దు అనుకుంటా నేను. పత్రికల్ని మనం ఎందుకులే సావని వాళ్ళ సావేదాళ్ళు చేస్తున్నారు, కానీ ఇంతగా దిగజారిపోతుంటే రేపు పొద్దున అసలు జర్నలిజం మీద నమ్మకం ఎక్కడ ఉంటుంది అనేది అర్థం కావట్లేదు.